హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. టీఏ పెంపు అమలు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు, పెన్షనర్లకి శుభవార్త. పెరిగిన డీఏ అమలు. తెలంగాణలో పనిచేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లకు, కుటుంబ పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ప్రభుత్వం డీఎన్ఎస్ అలవెన్స్ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెరిగిన డీఏ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2024 జూలై 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెరిగిన డీఏ వేతనం రూపంలో అయితే అందనుంది. ఉద్యోగులు ఈ నెల వేతనంతో పెరిగిన డీఏను పొందనున్నారు. పెన్షనర్లకు లాభం, బకాయిల చెల్లింపులు. గత ఏడాది 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను జీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయనున్నారు. కుటుంబ పెన్షనర్లకు కూడా పెరిగిన డీఏ ప్రయోజనం కలిగేలాగా చర్యలైతే తీసుకుంటున్నారు. పెన్షనర్లకు పెద్ద ఊరట. పెరిగిన డీఏతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మరింత లబ్ధి. కుటుంబ పెన్షనర్లు కూడా ఈ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు. మిగిలిన డీఏల చెల్లింపులపై ఉద్యోగ సంఘాల పోరాటం. ప్రస్తుతం ఒక డీఏ మాత్రమే పెండింగ్‌లో ఉంది. మిగిలిన పెండింగ్ డీఏలపై కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. త్వరలోనే మిగిలిన పెండింగ్ డీఏల విడుదలపై కూడా ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెరిగిన డీఏతో ఊరట. మరిన్ని లబ్ధి కార్యక్రమాల కోసమైతే ఎదురుచూపులు.